హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హాయ్ అండి. మనకి ఇప్పుడు టెట్కి సంబంధించిన బిట్స్ అండి. కంపల్సరీ షూర్గా వచ్చే బిట్స్ సర్వే పద్ధతులు అనమాట. సర్వే మెథడ్లో మనకి కొన్ని ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఫస్ట్ చూద్దాం. జీవించడం ద్వారా నేర్చుకోవడం సిద్ధాంతం దేనిపై ఆధారపడి ఉంటుందంటే దేనిపై ఆధారపడి ఉన్న బోధనా పద్ధతి ఏంటంటే ప్రాజెక్ట్ పద్ధతి. నెక్స్ట్ పాఠశాలలో కానీ వెలుపల కానీ విద్యార్థులు ఒక అంశాన్ని సమగ్రంగా కార్యరూపంలో ఆచరించి ఆచరణ ద్వారా దేని సాధించే విధానం అంటే ప్రాజెక్ట్ పద్ధతి. నేడు మానవులు ప్రపంచాన్ని పెద్దగా చిన్నదిగా చూసి ఆనందిస్తున్నారు తప్ప సహజంగా జీవించడం లేదు. వాతావరణం కాకుండా కృత్రిమత్వంలో జీవిస్తున్నారు. దీనివల్ల సహజత్వం లోపిస్తుందని పేర్కొన్నది ఎవరంటే హెన్రీ డేవిడ్. ప్రాజెక్ట్ పద్ధతిని విద్యారంగంలో ప్రవేశపెట్టాలని మొదటిసారిగా సూచించింది ఎవరు అంటే జాన్ డూయి. ఇంపార్టెంట్ అండి ఇది. ప్రాజెక్ట్ అంటే సహజ వాతావరణంలో పూర్తి చేయబడే సమస్య అని చెప్పిన వారు ఎవరంటే కిల్ ప్యాట్రిక్. నెక్స్ట్ అండి, ప్రాజెక్ట్ అంటే పాఠశాలలో దిగుమతి చేయబడిన నిజ జీవిత భాగం అని చెప్పిన వారు బల్లార్డ్. సమస్య కృత్యాన్ని దాని సహజ వాతావరణంలో పరిష్కారం చేయడం ప్రాకల్పన అని చెప్పిన వారు ఎవరంటే స్టీవెన్సన్. వ్యూహ రచనను యోజించడానికి విద్యార్థులను బాధ్యులుగా చేసే కృత్య భాగం ప్రాకల్పన అని చెప్పిన వారు పార్కర్. లక్ష్యాల ప్రయోజనం కోసం విద్యార్థి స్వయంగా తీసుకునే నిర్ణయాత్మకమైన ప్రయత్నం లేదా ఆలోచనయే ప్రాకల్పన అని అన్నవారు ఎవరంటే థామస్. నెక్స్ట్, ప్రాజెక్టు పద్ధతిలో ఇముడి ఉన్న సూత్రాల్లో లేనిది ఏంటంటే వివరణ సూత్రం. నెక్స్ట్ వచ్చేసి ప్రాజెక్టు పద్ధతిలో సమస్య పరిష్కారం సహజ వాతావరణంలో జరుగుతుంది. ఉపాధ్యాయుడు అన్వేషణ పద్ధతి ప్రకారం బోధిస్తే విద్యార్థులలో పెంపొందించే లక్షణం వైజ్ఞానిక వైఖరి. ప్రాజెక్టు పద్ధతిలో అభ్యసించడం ద్వారా విద్యార్థులు సహజ వాతావరణంలోని సమస్యకు పరిష్కారం కనిపెడతారు. ప్రాజెక్టులను భౌతిక సంబంధమైన ప్రాజెక్టులు, మేధ సంబంధమైన ప్రాజెక్టులని రెండు విధాలుగా వర్గీకరించిన వారు జేఎస్ స్టీఫెన్సన్. కిల్ ప్యాట్రిక్ ప్రాజెక్టులను ఎన్ని వర్గాలుగా వర్గీకరించారంటే 6 వర్గాలుగా వర్గీకరించారు. నెక్స్ట్ అండి, ప్రాజెక్ట్ నైపుణ్యాలు, జ్ఞానం, అవగాహనలను పెంపొందడానికి ఉపయోగపడే ప్రాజెక్ట్ ఏంటంటే శిక్షణ ప్రాజెక్టు. నెక్స్ట్ వచ్చేసి విద్యార్థులకు ప్రయోగశాల పద్ధతి వల్ల ప్రయోజనం ఏంటంటే పైవన్నీ అంటే శాస్త్రం పట్ల నమ్మకం, సమస్య పరిష్కార విధానం, పరిశీలన ఆలోచన శక్తి పెరుగుతుంది. ఒక సమస్య క్లిష్టంగా ఉన్నప్పుడు విద్యార్థులు విడివిడిగా గ్రూపులతో కానీ సమస్య పరిష్కరించే పద్ధతి ఏంటి అంటే ప్రాకల్పన పద్ధతి. ఇది ఇంపార్టెంట్ అండి. నమూనాలు తయారు చేయడం, సబ్బులు, ఇంకులు తయారు చేయడం మొదలుగునవి ఈ ప్రాజెక్ట్ సంబంధించింది అంటే ఉత్పత్తి ప్రాజెక్టు. సత్యాన్వేషణలో శాస్త్రజ్ఞులు అనుసరించే పద్ధతి ఏంటంటే శాస్త్రీయ పద్ధతి. నెక్స్ట్, అన్వేషణ పద్ధతి సోపానాల క్రమం అంటే వివరించడం. నెక్స్ట్ వచ్చేసి నూతన విద్యా విధానాలపై ఉపాధ్యాయుడు వైఖరులు, అభిరుచులు తెలుసుకోవడానికి సౌకర్యమైన పద్ధతి ఏంటంటే సర్వే పద్ధతి. చిన్నపిల్లలను, మానసిక రోగులను, నిరక్షరాస్యులను, మూగవాళ్లను, పశుపక్షాదుల ప్రవర్తనను అధ్యయనం చేసే పద్ధతి అంతః పరిశీలన. ఒక వ్యక్తి ముందుగా నిర్ణయించుకున్న పరిశీలనాంశాలను సన్నద్ధతోనూ ఆసక్తితోనూ చాలా స్పష్టంగా నిశితంగా చూడడం పరిశీలన అవుతుందండి. పరిశీలన అంశాలను సహజ పరిస్థితుల్లో పరిసరాల్లో జరుగుతున్నప్పుడు పరిశీలించడం అనేది సహజ పరిశీలన. ఏ పరిశీలనలో పరిశీలించబడే వారికి తాము పరిశీలింపబడుతున్నామని తెలియదు, సహజ పరిశీలన. పరిశీలన అంశాలను నియంత్రించి కృత్రిమమైన పరిస్థితుల్లో కల్పించిన సన్నివేశాల్లో జరిగేటట్లు చేసే వాటి స్వభావ పరిమాణాలను పరిశీలించడం నియంత్రిత పరిశీలన. నెక్స్ట్ అండి, పరిశీలనలో పరిశీలకుడు పరిశీలన సన్నివేశంలో తను తాను కూడా ఒక్కడై ముందుగా నిర్ణయించుకున్న పరిశీలన అంశాలను సన్నద్ధతో నిశ్చితంగా చూడడం అనేది సంచరిత పరిశీలన. పరిశీలన పరిస్థితులకు దూరంగా ఉండి తాను ముందుగా నిర్ణయించుకున్న పరిశీలనాంశాలను సన్నద్ధతతో నిశ్చితంగా చూడడం అసంచరిత పరిశీలన. పసిపిల్లల, జంతువుల, పక్షుల ప్రవర్తనాంశాలను అధ్యయనం చేయడానికి ఉత్తమమైన పద్ధతి అసంచరిత పరిశీలన. బాలల వివిధ వికాసాలను అధ్యయనం చేయడానికి అబ్జర్వేషన్ డోన్ను అమర్చిన వారు గెసెల్. ఇది కూడా ఇంపార్టెంట్ మనకి. అలాగే ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకొన్ని ప్రాక్టీస్ బిట్స్ ఏంటంటే వైయక్తిక సామూహిక అభ్యాసనం నుంచి కొన్ని బిట్స్ అనమాట. సామూహిక చర్యల వల్ల అభ్యాసనం మెరుగుపడుతుందని తెలిపిన శాస్త్రవేత్త అంటే వైగోట్స్కీ. వైయక్తిక బోధనకు సంబంధించిన బోధనా పద్ధతి ప్రోగ్రామర్ ఎర్నింగ్. ఈ క్రింది వాటిలో ఏ బోధనా పద్ధతి వ్యక్తి ప్రాధాన్యతకు అగ్రస్థానం ఇచ్చిందంటే అన్వేషణ పద్ధతి అండి. నెక్స్ట్ వచ్చేసి ఈ క్రింది వాటిలో సామూహిక సమన్వయానికి ప్రాధాన్యతనిచ్చే పద్ధతి ఏంటంటే ప్రాజెక్ట్ పద్ధతి. ఒక ఉపాధ్యాయుడిగా విద్యార్థులలో సహకారాన్ని పెంపొందిస్తూ ప్రజాస్వామ్యతమైన పద్ధతిలో బోధన జరపడానికి నీవు ఎంచుకునే బోధన పద్ధతి ఏంటి అంటే ప్రాజెక్ట్ పద్ధతి అండి. ఇది ఇంపార్టెంట్ మనకి.
నెక్స్ట్ వచ్చేసి మనకి దీంట్లోనే మనకి ఇంకొన్ని బిట్స్ ఇచ్చారండి. చూడండి, విద్యార్థులకు బహుళ పాఠ్యపుస్తకాలను సూచించింది ఏ కమిషన్ అంటే రామమూర్తి కమిటీ అండి. నెక్స్ట్ వచ్చేసి విద్యార్థులకు బహుళ పాఠ్యపుస్తకాలను సూచించినది ఎన్సిఎఫ్ 2005 అండి. ఫస్ట్ నేను రామమూర్తి కమిటీ అనుకున్నాను. సో ఇంపార్టెంట్ అండి, ఇది కూడా మనకి ఎన్సిఎఫ్ కమిటీ అనమాట. అసమ సమూహాలకు బోధించే ఉపాధ్యాయునికి కావాల్సింది అంటే ఫస్ట్ సృజనాత్మకత. అసమ సమూహాలకు బోధించే ఉపాధ్యాయునికి కావాల్సినది ఏంటంటే సృజనాత్మకత అనేది కావాలి. ఇది ఇంపార్టెంట్ అండి. ఇది కూడా చూడండి, విద్యార్థులకు బహుళ పాఠ్య పుస్తకాలను సూచించినది ఏ కమిటీ అంటే మనకి ఎన్సిఎఫ్ 2005 అనమాట. ఇదైతే మనకి ఇంపార్టెంట్ అండి, బిట్ కూడా. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి 6వ తరగతి నుంచి స్థానిక స్వపరిపాలనలో కొన్ని బిట్స్ చూద్దామండి. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ బాధ్యత వీరికి కలదంటే ప్రజలకు కలదు. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టంను రూపొందించింది అంటే 73. గ్రామ స్వరాజ్యం ఏర్పాటు చేయాలని చెప్పిన వ్యక్తి మహాత్మా గాంధీ గారు. నెక్స్ట్ వచ్చేసి గ్రామ పంచాయతీ అధ్యక్షుడు ఎవరంటే సర్పంచ్. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం ద్వారా మండల పరిషత్ను ఏ సంవత్సరం ఏర్పాటు చేయడం జరిగిందంటే 1986. ప్రస్తుతం మన రాష్ట్రంలో ఎన్ని మండలాలు కలవు? ప్రస్తుతం అండి 1128. బ్రిటిష్ గవర్నర్ జనరల్ రిప్పన్ ప్రభు స్థానిక స్వపరిపాలన సంస్థలను ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? 1882 సంవత్సరం. ప్రస్తుతం మన రాష్ట్రంలో అమలులో ఉన్న స్థానిక స్వపరిపాలన వ్యవస్థ 3 అంచెలు. జిల్లా పరిషత్లోని పాలన కింద ఎన్ని అంశాలు చేరి ఉన్నాయి? 6 అంశాలు. నెక్స్ట్ సమాచార చైతన్యం నుంచి కొన్ని ప్రశ్నలండి. సమాచార హక్కు చట్టం ఎప్పుడు ఏర్పడింది? ఏదంటే 2005 అండి. సమాచార హక్కు చట్టం ఎప్పటి నుండి అమల్లోకి వచ్చిందంటే 2005 అక్టోబర్ 12. సమాచార హక్కు వర్తించని రాష్ట్రం ఏదంటే జమ్మూ కాశ్మీర్. కోరిన సమాచారాన్ని పొందుటకు దరఖాస్తు అందిన తేదీ నుంచి గల గడువు ఎన్ని రోజులంటే 30 రోజులండి. కేంద్ర సమాచార కమిషన్ నియమించినది రాష్ట్రపతి. మనకి ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మానవ హక్కుల నుంచి కొన్ని బిట్స్ ఉన్నాయి, చూద్దాం మనం నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దామండి. సో ఫ్రెండ్స్, మరి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.